ఇక్కడున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి చాలా ఇన్డెప్త్ డిస్కషన్ జరిగిందనమాట. సమ్మింగ్ సార్ అడగంగానే వెంటనే మా స్టూడియోకి రావడానికి థ్యాంక్ యూ సార్. ఏంటంటే మన భారతదేశం అంటేనే కులవృత్తులు, గొర్రెల కాపరి అనుకోండి, లైక్ అట్లా డిఫరెంట్ కులాల వారీగా కులవృత్తులు ఉన్నటువంటి ఈ దేశంలో. సో నాకు నా చిన్నప్పటి నుంచి అంటే నేను పుట్టింది పెరిగినంత బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్ లోకల్. సో వీటన్నిటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ ఎక్కడ ఉండేదంటే హైత్ నగర్లో ఉండే. సో కులు కుతుబ్ షాహీ నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడైనా కానీ కూడా తన పాలనలో నేను మంచి చేయాలనే కోరుకుంటాడు. 1999 లో కూడా డౌన్ అయింది, అప్పుడు కార్గిల్ యుద్ధం అయింది, కొన్ని వందల ఇళ్ళ కొన్ని స్కై స్క్రాపర్స్ అయితే అసలు సేల్ కాకుండా ఉన్నాయంట. ఇల్లు ఉండాలి, మన కల్చర్ ఎట్లా అంటే ఒక సొంత ఇల్లు ఉండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందా లేకపోతే ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే బాగుంటుంది అంటే మీ మాటల్లో ఏం చెప్తారన్న? వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. శోభా ప్రాపర్టీస్ స్టార్ట్ చేసి లాస్ట్ 9 months అవుతుంది. ఈ 9 monthsలో మనం చాలా వరకు ప్రమోషన్స్ ఎక్కువ చేస్తాం. డైలీ ఎవ్రీడే 1-2 అలా ప్రమోషన్ చేస్తాం. ఈ ప్రమోషన్స్ భాగంగానే రీసెంట్గా మనం ఒకటి నాదర్గూడ్ లొకాలిటీలో ఒకటి ప్రాపర్టీ ఓపెన్ ప్లాట్ ప్రమోషన్ చేశాను. ఆ ప్రాపర్టీది మీకు ఇక్కడ ఐకాన్లో కూడా ఇస్తున్నాను చూడండి. ఆ ప్రాపర్టీ మనం ప్రమోషన్లో భాగంగా ఆ రోజు ఆ క్లయింట్స్తో మాట్లాడుతుంటే ఏదైపోయినా కానీ కూడా ఈ భూమి పెరగదు తగ్గదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేయలేదు, ప్రకృతి దేవుడు ఇచ్చిన భూమి ఇది. అవును, భూమి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఉందంటే రిలయన్స్, అదాని, అంబానీలు ఎప్పుడో భూమిని తయారు చేసుకోవడం కూర్చునేవాళ్ళు. వాస్తవం. సో గోల్డ్ అండ్ ల్యాండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో కూడా ఎక్కడైనా మీరు భూమి పైన పెట్టండి. అరే ఇట్లా ఒకటేసారి ఇట్లా హైట్ చేసేసారు, ఒకటేసారి ఇట్లా అయిపోయింది అనే దానిపైన సరే ఇది సందర్భం కాదు, వేరే మాధ్యమంలో మనం మాట్లాడుకోవచ్చు ఆ విషయాన్ని. సో ఇప్పుడు మటుకు ప్లాట్ కంటే అంటే ఏదైతే కస్టమరు ఆ ప్లాట్ సేల్ చేస్తున్నారో ఆ ప్లాట్ కంటే ఇక్కడున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి చాలా ఇన్డెప్త్ డిస్కషన్ జరిగిందనమాట. సో ఆ వీడియోలో కూడా ఒక టైంలో మనం డిస్కషన్ కూడా ఉంది. సో ఇది సందర్భం కాదు, తర్వాత మనం డిస్కషన్ చేద్దామని. సో ఎందుకో సార్ గురించి మళ్ళొక్కసారి అసలు ఇంత ఇన్డెప్త్ సబ్జెక్ట్ రావడానికి సార్కి ఉన్న అనుభవం ఏంటి, రియల్ ఎస్టేట్ రంగం గురించి తెలుసుకుందామని సార్ని ఒకసారి అడిగాను. ఏ మాట ఒక్క సెకండ్ ఆలోచించకుండా రండి సార్ అనగానే మన స్టూడియోకి వచ్చి ఈ వివరాలు సార్ని అడిగి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అడగంగానే వెంటనే మా స్టూడియోకి రావడానికి థ్యాంక్ యూ సార్. అసలు మీరు ప్లాట్ కంటే ముందు మీకున్న అనుభవం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి నాకు కానీ మా ప్రేక్షకులు కానీ ఒక్కసారి తెలియజేయండి సార్. షూర్ డెఫినెట్గా మీ గురించి కూడా కొంచెం. మొట్టమొదలు మీ శోభా ప్రాపర్టీ వ్యూవర్స్ కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కానివ్వండి హర్షించదగ్గ విషయం. సో అటు బయ్యర్స్ అండ్ సెల్లర్స్కి మధ్యలో ఒక వారధిగా ఉండి శోభా ప్రాపర్టీస్ ముందుకెళ్తున్న క్రమాన్ని మొదలుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు. సో ముఖ్యంగా ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అంశం గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక విషయం నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఓకే. సో మామూలుగా ఏంటంటే మన భారతదేశం అంటేనే కులవృత్తులు, భిన్న కులాలు భిన్న కుల వృత్తులతో కూడినటువంటి దేశం మనది. సో ఇప్పుడు మామూలుగా కుండలు చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, కుమ్మలు, వాళ్ళకి చెప్పని అవసరం లేదు, చిన్నప్పటి నుంచే అలవాటు అయిపోతుంది. అదే ఒక పద్మశాలి నేయడం, బట్టలు నేయడం అంటే వాళ్ళకి క్లాతింగ్ ఎలా అవుతుంది అంటే మనం పెద్దగా నేర్పించిన అవసరం ఉండదు. దాని తర్వాత యాజ్ అ గోల్డ్ స్మిత్ అనుకోండి, ఇంకా లేకపోతే గొర్రెల కాపరి అనుకోండి, లైక్ అట్లా డిఫరెంట్ కులాల వారీగా కులవృత్తులు ఉన్నటువంటి ఈ దేశంలో. సో నాకు నా చిన్నప్పటి నుంచి అంటే నేను పుట్టింది పెరిగినంత బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్ లోకల్. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక డజన్స్ ఆఫ్ డాక్యుమెంట్ రైటర్స్ మా ఇంట్లో చుట్టుపక్కల ఉండేవాళ్ళు అనమాట. యాక్చువల్లీ సరౌండింగ్. ఓకే. సో డిఫరెంట్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో, నాదర్గుల్ కానివ్వండి, అటు మలక్పేట్, ఇటు ఏదైనా కానీ కూడా లైక్ ఎల్బీ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, వీటన్నిటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇప్పుడు ఇవన్నీ అయ్యాయి. కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ ఎక్కడ ఉండేదంటే హైత్ నగర్లో ఉండే. అది మలక్పేట్ ఉండే ఒకప్పుడు. 1984-85 ప్రాంతంలో హైత్ నగర్కి వచ్చింది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ కానివ్వండి అంతా కూడా తెలిసిన వాళ్ళే. సో వాళ్ళందరూ కూడా ఈవినింగ్ కాగానే మా ఇంటికి
చుట్టుపక్కలనే లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళే చాలా మటుకు ఉండేవాళ్ళు అనమాట. ఓకే ఓకే. సో అలా ఏంటంటే ఆ డాక్యుమెంటేషన్ ఫీల్డ్ అనేది, అంటే డాక్యుమెంట్ రైటర్స్ కానివ్వండి, ఆ ఫీల్డ్ ఎలా ఉంటుందనే దానిపైన మన పక్కనే మాట్లాడుతుంటే వింటుంటాం వాట్ ఈస్ గోయింగ్. సో అలాగే కొద్దిగా ఒక 10 years తర్వాత ఏమైపోయిందంటే మనకు ఈ 1995లో ఎన్టీఆర్ గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ ఉండే అనమాట. ఓకే. హైత్ నగర్ నుంచి అంటే మామూలుగా అక్కడ నుంచి డివిజన్ గా మారాయి అనమాట. సబ్ డివిజన్ గా హైత్ నగర్ నుంచి సరూర్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మళ్ళీ దాని తర్వాత చంపాపేట్. సో మళ్ళీ యాదృచ్ఛికంగా ఏమైపోయిందంటే 1995 May 1st కి చంపాపేటలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓపెన్ అయింది అనమాట. సో అలా రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కొత్త కొత్త సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఓపెన్ అయ్యాయి. సో దాంట్లో భాగంగా ఏంటంటే చంపాపేటలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏమైంది, అది మా కూతవేటు దూరం లేదు మళ్ళీ ఇంటికి. మా ఇంటికి దగ్గరలో ఉండేది అనమాట. కూతవేటు దూరంలో ఉండే అనమాట. సో ఆ మళ్ళీ అక్కడ ఉన్న హైత్ నగర్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి అంతా డివైడ్ అయిపోయారు. లైక్ మెయిన్ డాక్యుమెంట్ రైటర్స్ అంటే అప్పుడు నాకు తెలిసిన ఫస్ట్ జనరేషన్ డాక్యుమెంట్ రైటర్, అప్పుడు టైప్ రైటింగ్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు టైపింగ్ ఒక్కొక్క డాక్యుమెంట్ చేయాలంటే కొన్ని వేల డాక్యుమెంట్లే హైత్ నగర్ లో. సో ఈ డివిజన్ వల్ల ఏమైపోయిందంటే డీసెంట్రలైజ్ గా ఎక్కడిదక్కడ రిజిస్ట్రేషన్స్ అనేసి 1995లో స్టార్ట్ అయింది ఇక్కడ చంపాపేటలో. సో చంపాపేటలో స్టార్ట్ అయిన తర్వాత ఏమైపోయింది, అక్కడ మళ్ళీ మాకు చెప్పాను కదా పక్కకే వచ్చేసింది అనమాట. సో ఆఫీసే పక్కకు వచ్చింది. సో వ్యవస్థ గురించి పూర్తిగా ఒక అవగాహన అనేది చిన్నప్పటి నుంచి అది తెలియకుంటే వచ్చేసింది అంతే. సో దాంట్లో బాగా ఏంటంటే నేను ఎప్పుడు బాగా గమనించి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయినా కానీ కూడా, ఎంత పెద్ద బిల్డర్ అయినా కానీ కూడా, ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళైనా కానీ కూడా లాస్ట్ కి వాళ్ళు ఎండ్ అప్ అవ్వాల్సింది రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరనే, ఈ ల్యాండ్ రిలేటెడ్ సంబంధించి. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఉన్నటువంటి బంధం ఎట్లాంటిదంటే నాకు సో తెలియకుండానే దాంతో ఒక అటాచ్మెంట్ అనేది ఏర్పడింది. సో డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఏంటిదనే దానిపైన కూలంకుషంగా అంటే ఒక ఐడియాతోని ప్రాక్టికల్ నాలెడ్జ్ తోని నేను మాట్లాడుతున్నటువంటి విషయం. ఓకే, నైస్. సో ఆ విషయాన్ని ఆ రోజు మీతో మాట్లాడింది అనమాట. ఓకే. సో ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ అంటే హైదరాబాద్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఎలా చెప్తారన్న? హైదరాబాద్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఎవర్ గ్రీన్ మార్కెట్ అండి. ఓకే. సో ఒకసారి మనం హిస్టరీ చూసుకుంటే కులీ కుతుబ్ షా నుంచి 1561లో కులీ కుతుబ్ షా ఫస్ట్ ఫౌండేషన్ చేశాడు హైదరాబాద్ నిర్మించడం. అలా స్టోరీ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక హైదరాబాద్ నగరం నిర్మించబడింది. కొన్ని వందల సంవత్సరాల కృషి హైదరాబాద్ నగర నిర్మాణానికి ఉన్నది. అవునా? దాని తర్వాత మనకు టెక్నాలజీ పరంగా ఒక సైబరాబాద్ అనే నగరం దీనికి ఆనుకునే డెవలప్ అయింది. సో ఒక నగరం డెవలప్ కావడానికి అంటే ఇంట్లో అన్న ఒక అభివృద్ధి బాటలో ఉంటే ఆటోమేటిక్ తమ్ముడు కూడా పక్క నుంచి వచ్చేస్తుంటాడు, యాదృచ్ఛికంగా అవుతుంది. సో అలాగే దీనికి ఆనుకొని ఉన్న నగరం సైబరాబాద్ అనేది కూడా శరవేగంగా డెవలప్ అయింది. సో దానికి తోడు అన్న ఉన్నాడు కాబట్టి. సో 1992లో నేదురుమల్లి జనార్దన రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేసినప్పటికైనా 1995 నుంచి ఈ సైబరాబాద్ నగరం హైటెక్ సిటీ అనే నగరానికి బునాదులు తీసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇవాళ చూస్తున్నటువంటి నగర అభివృద్ధిలో అతను వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్, ఇతను తీసుకెళ్ళినటువంటి విజన్ మన నగరానికి ఎంతో ఉపయోగపడ్డది. సో కులీ కుతుబ్ షా నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడైనా కానీ కూడా తన పాలనలో నేను మంచి చేయాలనే కోరుకుంటాడు. అవునా? సో అలాంటి నగరంలో రియల్ ఎస్టేట్ అనేది దినదినాభివృద్ధి చెందుతుంది చాలా. సో రియల్ ఎస్టేట్ ఎప్పటికైనా కానీ కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇప్పుడు బంతిని మనం కిందికి గట్టి కొట్టాము, డౌన్ 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 అని అంటున్నాం, కానీ ఎప్పుడు అప్ అవుతుందో మీరు నా చేతిలో ఉండదు. సో ఆ అప్ అయినప్పుడు మాత్రం ఆ రేట్స్ తట్టుకోలేరు. అదే జరుగుతుంది. ఎవ్రీ 3 years మనకు రేట్స్ అనేది డౌన్ అండ్ 1.5 year డౌన్ అని అంటాం. 3 years మనం తట్టుకోలేని రేట్ విధంగా రేట్స్ అనేది హై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కోవిడ్ టైంలో కూడా మనం చూసాం. కోవిడ్ టైంలో కూడా చాలా బౌన్స్ అయింది అన్నారు. విత్ ఇన్ మినిట్స్ లో మళ్ళీ హైప్ వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు అదే చెప్పేది అనమాట. కోవిడ్ ఒకటి మీరు ఎగ్జాంపుల్ గా మనకి 1999లో కూడా డౌన్ అయింది. అప్పుడు కార్గిల్ యుద్ధం అయింది. 1999 కార్గిల్ వార్ అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది, ఎందుకంటే ఫోకస్ అంతా కూడా ఒకవైపు వెళ్ళిపోతుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలనేది మాక్సిమం ఎవరైనా ఆలోచిస్తుంటారు.
సో 1999 డౌన్ అయిపోయింది. దాని తర్వాత అత్యధికంగా డౌన్ అయిందంటే 2008 నుంచి 12 మధ్యలో. ఇది బాగా నోట్ చేసుకోండి. 2008 నుంచి 12 మధ్యలో 2008 నుంచి 12 మధ్యలో ఏమైపోయిందంటే అటు ఎలక్షన్స్ రావడము, అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఒక ఎలక్షన్స్ ముందు 6 నెలలు, ఎలక్షన్స్ తర్వాత ఒక 6 నెలలు స్తబ్దత ఉంటుంది. 100% బై నేచురల్ అది. దాన్ని పట్టుకునేసి బిజినెస్ అవ్వట్లేదు అనేసి అదంతా కాదు అది. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ అనేటివి ప్రాపర్ గా ఉండయి. సో దాని తర్వాత ఏమైపోయిందంటే 2012 నుంచి 2014 వరకు మళ్ళీ ఒక స్టేబుల్ గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా మీకు మళ్ళీ ప్రైజెస్ హైక్ అయ్యాయి. 11, 12, 13 బట్ మళ్ళీ ప్రైజెస్ హైక్ అయ్యాయి. మళ్ళీ ఎప్పుడైతే ఈ పార్టీషన్ ఏది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే పార్టీషన్ లో ఏమైపోయిందంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అంధకారం అయిపోతుంది అనేసి మళ్ళీ ఒక ప్రెసిడెంట్ రూల్ తర్వాత మళ్ళీ ఒక సంవత్సరంన్నర అయ్యో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ అనేసి అప్పుడు కూడా డౌన్ చేశారు. కానీ కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అభివృద్ధి బాటలో తెలంగాణ దూసుకుపోయింది. సో అలా చెప్పుకుంటూ పోతే మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి దాకా అభివృద్ధి చేయాలనేసి వాళ్ళ పాలనలో మంచి దిశ ఉండాలనేసి రియల్ ఎస్టేట్ రంగం కీలకం అనేసి ప్రతి ఒక్క నాయకునికి తెలుసు. మనకు చెప్పనవసరం ఆ విషయంలో. ప్రతి ఒక్క నాయకుడుగా పర్సన్స్ కూడా, పొలిటికల్ పర్సన్స్ కూడా, నేను కూడా రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చినాను, నా బ్యాక్గ్రౌండ్ కూడా రియల్ ఎస్టేట్ రంగం గురించి చాలా మంది చెప్తుంటారు. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ ఎ బూమింగ్ సబ్జెక్ట్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మీరు మామూలుగా ఒక రియల్ ఎస్టేట్ రంగం వల్ల సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కావాలని ఉంటుంది. ప్రపంచం అని చెప్తుంది కదా, మన 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 భారతీయులకు ఉన్నంత కోరిక నాకు అంటూ ఒక ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు, నాకు, నా భార్యకు, నా పిల్లలకు ఒక ఆస్తి సంపాదించాలనే కోరిక మన ప్రపంచం మొత్తంలో. మీరు భారతదేశంలో ఉన్నంత చిన్న వ్యాపారి దగ్గర నుంచి మీరు చిన్న వ్యక్తి దగ్గర నుంచి చూస్తే పెద్ద వ్యక్తి దాకా నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటిది, నా ల్యాండ్ బ్యాంక్ ఏంటిది, ఇదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అమెరికాలో కూడా రియల్ ఎస్టేట్ నడుస్తుందంటే కేవలం భారతీయుల వల్లనే. అదే, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో దాదాపు మీరు ఇక్కడ నా 10-20 ఇండ్లు హౌస్ ఫర్ సేల్ అనగానే బిజినెస్ అవ్వట్లేదు అంటున్నారు. కానీ మొన్నే మా సిస్టర్ వెళ్ళేసి వచ్చింది, కొన్ని 100 ఇండ్ల పైన హౌస్ ఫర్ సేల్ రాసి ఉందంట. కొన్ని 100 ఇండ్ల పైన, కొన్ని స్కై స్క్రాపర్స్ అయితే అసలు సేల్ కాకుండా ఉన్నాయంట రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్ అనే నగరం ఏంటంటే జనసముద్రమైన నగరం, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఇప్పుడు చూడండి, ట్రంప్ గారు అనేసి ట్రంప్ టవర్స్ అనేసి మనకి కోకాపేటలో స్టార్ట్ అవుతుంది, నియోపోలిస్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బిజినెస్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ టవర్స్ ఉండబోతాయి. సో వివిధ దేశాల నుంచి పెట్టుబడి పెడతారు. సో ఇవన్నిటి క్రమంలో దృష్టిలో పెట్టుకునేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి భూమి అనేది కూడా ఒక ప్రొడక్ట్ స్థానికుల చేతిలో, అంటే ముఖ్యంగా చెప్తున్నాను స్థానికుల చేతిలో, అంటే తెలుగు రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే వాళ్ళ చేతుల్లో 60% భూమి ఉంటే అట రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, రాష్ట్ర భాషను కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన తెలుగు వాళ్ళమంతా కూడా ఒక దగ్గర ఉన్నామనే భావన ఈ తెలుగు రాష్ట్రాలు అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశానికి మన వాళ్ళని కొనాలి. ఇలా తక్కువ, ఇలా డౌన్ అంటున్నారు కదా, ఇలా డౌన్ ఉన్నప్పుడు మీరు కొనవలసిన సమయం ఇప్పుడు, అది ఎక్కడ కొనాలి ఏంటిది అనేది మీరు వ్యక్తిగత నిర్ణయాలు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా అది ఎలా మొదలు పెట్టాలి అంటే సొంత నా ప్లాట్ నుంచే మొదలు పెట్టాలి అనేసి మీ శోభా ప్రాపర్టీస్ నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. అవును, థ్యాంక్ యూ అన్న అప్రోచ్ అయినందుకు. అండ్ ఇంకొక మోర్ డౌట్ ఏంటంటే చాలా మంది అదే ఆడియన్స్, చాలా మంది పీపుల్స్ ఎట్లా ఆలోచిస్తారంటే మీరు అన్నట్టు సొంత ఇల్లు ఉండాలి, మన కల్చర్ ఎట్లా అంటే ఒక సొంత ఇల్లు ఉండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందా లేకపోతే ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే బాగుంటుంది అంటే మీ మాటల్లో ఏం చెప్తారన్న? ఇది కంప్లీట్లీ నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది, దాని తర్వాత గ్రూప్ హౌస్ వస్తుంది, దాని తర్వాత మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ వస్తుంది, దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా కమ్యూనిటీస్ డెవలప్ అవుతున్నాయి, విల్లా కమ్యూనిటీస్ అనేసి విల్లా కమ్యూనిటీస్ డెవలప్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో స్కై రైజ్ టవర్స్ అనేసి మనకు వస్తున్నాయి. సో వ్యక్తిగతంగా నన్ను అడిగితేనైతే దేనికి ఉండాల్సినటువంటి ఇంపార్టెన్స్ అనుకుంది. ఓకే, సో ముఖ్యంగా ఏంటంటే మీరు అపార్ట్మెంట్లో తీసుకుంటే కూడా మంచిగానే ఉంటుంది, ఎవరు ఒక్కొక్కరితో ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మటుకు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనము స్వతంత్రాన్ని తెచ్చుకుంది కూడా ఇండిపెండెంట్ గా ఉందామనేసి.
సో మనకంటూ ఒక ఇండిపెండెంట్ హౌస్, ఒక 50 గజాల ఇల్లు ఉన్నా కానీ కూడా ఇండిపెండెంట్ హౌస్ ఉంటే బాగుంటుంది ఫస్ట్ చాయిస్గా. అండ్ సెకండ్ చాయిస్గా మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీరు గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళండి, లేదు అంటే స్కైరైజ్ అపార్ట్మెంట్స్లో వెళ్ళండి. ఎందుకంటే వాటిలో కూడా చాలా ఎక్సలెంట్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ చాయిస్ ఒకవేళ నేను ఇల్లు కొనాలి అనే ఆలోచన వస్తే కనుక నా ఇండిపెండెంట్ హౌస్ అనే దానిపైనే ఫస్ట్ ఫోకస్ చేస్తాను. అట్లని ఇండిపెండెంట్ హౌస్ గచ్చిబౌలిలో, నానక్రామ్గూడలో కావాలంటే కుదరలేదు, కష్టం. అక్కడ ల్యాండే లేదు, ల్యాండ్ బ్యాంకింగ్ లేదు మీకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇండిపెండెంట్ హౌస్ లోనే ఉంది మీకు ఇండిపెండెన్స్ అని చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కానీ కూడా, ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ కూడా మీరు వ్యక్తిగతంగా మీ యొక్క అభిప్రాయంతో మీరు ముందుకెళ్ళచ్చు. ఇదే అది. ఎందుకంటే నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను, దాని తర్వాత స్టాండర్డ్ అపార్ట్మెంట్లో ఉన్నాను. సో నేను బయట ఉన్నప్పుడు స్కైరైజ్ అపార్ట్మెంట్లో కూడా ఉన్నాను. సో డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ లో కూడా మనకి లూప్ హోల్స్ ఉంటాయి. తాళం వేసిపోతే ఎవరు వస్తారు ఏందనేది దాని సెక్యూరిటీ వైజ్ గానీ. కానీ ఇవాళ రేపు అంతా కూడా అంత సెక్యూరిటీ అంత పెరిగిపోయింది, అంత లేదు అనుకోండి. సో వ్యక్తిగతంగా ఫస్ట్ చాయిస్ బయింగ్ అంటే ఇండిపెండెంట్ హౌస్ అని చెప్తాను. ఇంకొక డౌట్ సార్ నాకు ఇప్పటి నుంచి, ఇప్పుడున్న హైదరాబాద్ మార్కెట్ ఇంకెన్ని రోజుల వరకు ఇలా స్టేబుల్గా ఉందని అనుకుంటున్నారు? ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే మీ మాటలు ఏం చెప్తారు? హైదరాబాద్ మార్కెట్ అనేది స్టేబుల్ గానే ఉందండి. ఎందుకంటే చాలా మంది డౌన్ అవుతుందని అనుకుంటారు, కానీ డౌన్ కాలేదండి, స్టేబుల్ గానే ఉంది. ఈ టైంలో అదే ఇన్వెస్టర్ కి మంచి. సో ఎందుకంటే ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్పేసి, ఎందుకంటే వ్యూవర్స్ కూడా మనము కాకపోతే ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ గా మనం తీసుకెళ్దాము. ఫస్ట్ మనకు చెప్పాను, అందుకోసం నేను హిస్టరీ చెప్పింది రీజన్ అదే అనమాట. ఫస్ట్ మనకి బస్తీలు డెవలప్ అయ్యాయి, చాలా బస్తీల నుంచి కాలనీస్ వచ్చాయి. కాలనీస్ నుంచి మనకు ఫస్ట్ వచ్చింది IRR, ఇన్నర్ రింగ్ రోడ్, ఒక వలయం లాగా వచ్చింది అనమాట. అంటే కనెక్టివిటీ ఆఫ్ ఎల్బీ నగర్ నుంచి మొదలు సికింద్రాబాద్, సాగర్, మళ్ళీ దాని తర్వాత మేదీపట్నం, చంద్రన్గుట్ట ఇలా మనకి IRR వచ్చింది. IRR తర్వాత ఒక 2 దశాబ్దాల తర్వాత, దాదాపు 2 కాదు 3 దశాబ్దాల తర్వాత ORR వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ RRR. సో ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఇల్లు కొనాలనేసి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అవతలు ఉన్న విలేజెస్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకు ఒక 10 ఎకరాలు ఉంటే ఒక 5 ఎకరాలు అమ్మేసి మనము ఇన్నర్ రింగ్ రోడ్ లోపల కాలనీలో ఇల్లు కొనాలి అనేది వాళ్ళ కళ ఉండేది. ఎందుకు అంటే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవతల నుంచి వచ్చే వాళ్ళని ఊరు నుంచి వచ్చాడు, ఊరోడు అనేది ఒకటి చాలా. ఎందుకంటే మేము స్కూల్లో చూసాం, అదంతా కూడా ఫేస్ చేసాం, మన స్కూల్లో చూసాం అలాంటివన్నీ కూడా. సో ఆ ఫీలింగ్ లో నుంచి మా పిల్లలు హైదరాబాద్ పట్టణంలో ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా కూడా మీ ప్రాపర్టీ షోస్ లో నేను చూస్తుంటాను కదా, ORR ఎగ్జిట్ నెంబర్ 2 కి ఇంత దూరం ఉంది, ORR 12 కి ఇంత దూరం ఉంది అనేసి మీరు చెప్తారు, జస్ట్ అని చెప్తారు. కానీ ఒకప్పుడు ఎట్లా ఉండేనంటే, కోటికి మా ఇల్లు ఎంత దూరంలో ఉంది, ఎంలీపీ బస్ స్టాండ్ కి మా ఇల్లు ఎంత దూరంలో ఉంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మా ఇల్లు ఎంత దూరంలో ఉన్నది అని ఆలోచించేవాళ్ళు. అలా వాళ్ళు ఒక 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు అమ్ముకొని హైదరాబాద్ లో ఇల్లు అనేసి కట్టుకుని ఉన్న వాళ్ళని నా కళ్ళారా కొన్ని 100 మందిని చూసాను. ఆ కళ్ళతో చూసిన వ్యక్తిని, ఎందుకంటే ఇది ఎందుకు నా కళ్ళతో చూసిన చెప్పాను, రిజిస్ట్రేషన్ ఆఫీస్ మా పక్కనే దూరం ఉంది. నేను కూడా చూసాను బేనేట్ లో ఒకప్పుడు 2007-8 సిగ్నల్ వ్యవస్థనే ఉండకపోయేది అది. సో ఆ టైంలో అక్కడ ప్లాట్లు, హౌసెస్ చాలా చీప్ లో ఉండేది. ఈ రోజు అవుటర్ క్లాస్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, వాళ్ళ ఏరియాస్ లో ఏమైపోయింది, లేటెస్ట్ గా కమ్యూనిటీస్ అనేసి విల్లా కమ్యూనిటీస్ లేకపోతే స్కైరైజ్ అపార్ట్మెంట్స్ అనేసి సిటీకి కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు అంతా కంజెస్ట్ అయిపోయింది కాబట్టి. సో సిటీకి అవతలంతా కూడా డెవలప్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఇల్లు అమ్మి అక్కడ విల్లా కొనలేని పరిస్థితి అయిపోయింది. సో డ్రాస్టికల్లీ అనేది డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి, అంటే మెయిన్గా ఏంటంటే టెక్నాలజీ పెరిగిందండి. టెక్నాలజీ పెరగడం వల్ల ఏమైపోయిందంటే, ఒక బ్రౌచర్ నుంచి మొదలుకుంటే బిల్డింగ్ అవ్వకముందే మన ముందు అవునట్టుగా మొత్తం అంతా కూడా ఒక ఏవియేషన్ త్రూగా చూపిస్తున్నారు. కాబట్టి సో ఇది ఇన్వెస్ట్ చేసిపోయే ముందు మనం ఎంతలో కొనాలి ఏంటిదన్న దానిపైన కంప్లీట్గా ఒక మన ఏమంటారు సర్టిఫైడ్ చేసుకున్నాక మొత్తం అంతా తీసుకున్న తర్వాత ఆలోచించుకున్న తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందనే దానిపైన వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే, హైదరాబాద్లో ఇప్పుడు ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇట్లా డివైడ్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదర్ ఇన్వెస్టర్గా చూసుకుంటే, అదర్ ఓపెన్ ప్లాట్లలో చూసుకుంటే ఎక్కడ బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఎలా అంటే ఇన్వెస్టర్ అనేది కాన్సెప్ట్లోకి వస్తే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మొత్తం అంతా కూడా వెస్ట్ సైడ్కి వెళ్ళిపోయారు. ఓకే, మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే మధ్యతరగతి, అబో మధ్యతరగతి.
సో ఉన్న వాళ్ళకి మనం చెప్పలేము, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళు వెంచర్స్ చేస్తారు ఉన్నవాళ్ళు. సో మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అనే దానిపైన మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఒక నెలకి 2 లక్షలు, 1 లక్ష నుంచి ఉన్న స్లాబ్ లో ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక, ఒకవేళ మీరు అపార్ట్మెంట్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటేనేమో వెస్ట్ సైడ్ వెళ్ళండి. ఓకే, లేదు మీకు ఆల్రెడీ ఇల్లు ఉంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో వెళ్ళాలి అని అనుకుంటే మీకు నార్త్, సౌత్, ఈస్ట్ ఇవంతా కూడా గ్రోయింగ్ సబ్జెక్ట్స్ అండి ప్రజెంట్ గా. ఒక ఫార్మ్ ల్యాండ్ తీసుకోవడము, లేకపోతే ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ల్యాండ్ బ్యాంక్ ఎందుకు ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మీరు ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు, అపార్ట్మెంట్ ఒక 10 years సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి సార్ ఎంత లోన్ వస్తుంది అనేసి మీరు వెళ్ళారనుకోండి, ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ అడుగుతాడు ఎంత ఎస్ఎఫ్టీ అని అడుగుతాడు. నెక్స్ట్ ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏం అడుగుతాడు, యూడిఎస్ ఎంత ఉంది, మీ ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉందని అడుగుతాడు. సో దీన్ని బేస్ చేసుకునేసి ఎంతవరకు మేము లోన్ ఇవ్వగలుగుతాం అనేది ఒక నిర్ధారణకు వస్తారు. దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్, సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకునేసి లోన్ అనేది, మాకు లోపల ఏసీస్ ఉన్నాయి, కబోర్డ్స్ ఉన్నాయి, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు అప్పచెప్తున్నారు అంటే అవన్నీ కన్సిడర్ చేయరు. అదంతా వేరే టెండర్ కిందకి వస్తుంది చాలా మటుకు. ఎందుకంటే నేను ఇప్పుడు మీడియా మాధ్యమంలో ఉన్నాను కాబట్టి నేను ఈ విషయం నేను చెప్పేది కొంతమంది రీసెంట్ గా నచ్చకపోవచ్చు కాదండి, వాళ్ళకి అర్థమైంది. దాని తర్వాత ఎందుకు మా ఫ్లాట్ ఎందుకు సేల్ అవుతలేదు, వాళ్ళు ఏంటంటే మొత్తం ఏసీ దగ్గర నుంచి కబోర్డ్స్ నుంచి అంతా కూడా ఇంత ఖర్చు అని పెట్టేసేసుకునేసి ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నాయి. మీరు 10 years బ్యాక్ చేపించింది ఇప్పుడు ఉన్న దానికి చాలా డిఫరెన్స్. సో ఇది వేరెంటియర్ కిందకి వస్తుంది మీ ప్రొడక్ట్ అంతా కూడా. అది ఒక 1 లక్ష రూపాయల ఐటమ్ ఉంది అనుకోండి, మీకు ఒక 15,000, 20,000 వస్తే ఎక్కువ. మీరు ఇప్పుడు ఏసీ ఉంది, ఒక కొత్త ఏసీ కొనాలనుకోండి 35,000 to 40,000 మధ్యలో వస్తుంది. మీరు అదే 1 year old 2 year అది షోరూమ్ నుంచి బయటికి వచ్చింది అని అనుకోండి, 10% మైనస్ అంటాడు. 10% కాదు, మీకు అది సేల్ అవుతే గొప్ప. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కిందకి వస్తుంది. 100% మీకు 20,000 తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. కార్ తీసుకొని షోరూమ్ నుంచి బయటికి రాగానే మనం. సో వాస్తవానికి దగ్గరగా క్యాల్కులేషన్ చేసేవాళ్ళు వాల్యుయేటర్స్. వాల్యుయేటర్స్ ని అప్రోచ్ అవ్వాలి. లీగల్ గా బాగుందని తెలుసుకోవాలంటే లాయర్స్ ని అప్రోచ్ అవ్వాలి. సో ఇవన్నీ బాగున్నాయంటేనే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. లాస్ట్ థర్డ్ పర్సన్ ముందు ఇవి క్లారిటీగా వచ్చిన తర్వాత వాటికి వెళ్ళాలి. సో బ్యాంక్ మేనేజర్ ఏం చూస్తాడు, యూడిఎస్ ఎంత ఉన్నది, దానికి లోన్ ఎంత అమౌంట్ శాంక్షన్ చేయాలని, ప్రొఫైల్ ఎలా ఉందని చూస్తారు. సో మేము లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూ ఏంటంటే ఒక కొత్త ఫార్ములా, అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవాలంటే ఒక చిన్న ఫార్ములాని ఇంట్రొడ్యూస్ చేశానండి. చెప్పండి. దాని పేరు డిప్ గ్రాస్. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. సో డెఫినెట్లీ ఏంటంటే ఈ డిప్ గ్రాస్ ని బేస్ చేసుకొని మన కంప్లీట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానివ్వండి డిపెండ్ అయి ఉన్నది. ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఈ డిప్ గ్రాస్ అనేది ఏం లేదు, మీకు సింపుల్ గా అంటే డిప్ అవుతుంది, గ్రాస్ కి వెళ్ళిపోతుంది. డిప్ గ్రాస్. సో ఎలా ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి నాటి నుంచి నేటి దాకా అనే దానిపైన డెఫినెట్లీ, ఎందుకంటే మీరు ఇంత ఇంట్రెస్ట్ తో నన్ను ఇక్కడ పిలిచి ఈ ఇంటర్వ్యూ చేయడము నలుగురికి ఉపయోగపడుతుంది అనే దానిపైన నేను మాట్లాడాను. ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేదు అంటే చూసే వాళ్ళకి కానీ ఒక ఇన్ఫర్మేటిక్ గా ఉంటుంది అనే దానిపైన మాట్లాడినటువంటి సబ్జెక్ట్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే మీ శోభా ప్రాపర్టీస్ ఇలాగే మంచి మంచి ప్రమోషన్స్ మీరు చేస్తున్నారు, ఇంకా కూడా మీరు కస్టమర్స్కి చేరువలో ఉండి అటు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలనేసి కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారా వ్యూవర్స్, ఇది సార్ గారి మాటల్లో. సో ఇప్పటిదాకా సార్ గారు చెప్పిన డిప్ గ్రోత్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.